అధికారంలో ఉన్నప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీలకు సంబంధించినటువంటి జాతులను కొట్లాటలు పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్ అని కూడా పలుమార్లు మీరు కూడా అన్నారు. ముఖ్యంగా లంబాడాలకు, గిరిజనులకు ఇట్లా కొన్ని చేసిండని చెప్పేసి అట్లా దానికి సంబంధించి మాట్లాడాలంటే ఇతని గుణం ఏంటిదంటే ఈ సెక్షన్స్ లో గొడవలు పెడతాడు ఇతను. కులాల మధ్య కొట్లాట, గోండులకు లంబాడీలకు కొట్లాట లేదు. ఎందుకు లేదంటే గోండులు ఉన్నది కేవలం ఆదిలాబాదు, ములుగు అంతే. అంటే 5 కాన్స్టిట్యూన్సీలు ఉన్నారు గోండులు. కోయలేమో ఖమ్మంలో అక్కడ 5 కాన్స్టిట్యూన్సీ. అంటే మొత్తం 12 కాన్స్టిట్యూన్సీలోనే కోయలు, గోండులు ఉంటారు పాపం. ఓకే. అయితే వాళ్ళ మధ్యన చిచ్చి ఎట్లా పెట్టాడు, మేమేమో బంజారా హిల్స్ మాదిరా భయ్, మేము ఆడ ఉన్నాంరా భయ్, మాకు బంజారా భవన్ కట్టియారంటే ఈ దుర్మార్గుడు ఏం చేసినాడు, ఆదివాసీ భవన్ అని తెచ్చిపెట్టేసి అది అక్కడ. అంటే మేము రోజు కొట్లాడుకోవాలా. మరి ఈ లంబాడీలు 90 కాన్స్టిట్యూన్సీలో మెజారిటీ, వాళ్ళు ఉన్నది 12 కాన్స్టిట్యూన్సీ. వాళ్ళకి మాకు పంచాయతీ ఎక్కడ ఉంది? ఇప్పుడు రిజర్వేషన్స్ వచ్చేది పాపులేషన్ మీద. అవును, రిజర్వేషన్స్ వచ్చినా బడ్జెట్ వచ్చినా మేము ఉన్నది 80%. గిరిజన జనాభాలో లంబాడీలు, ఎరకల, ఇతర తెగలు 80%. గోండు కోయలు ఓన్లీ 20%. వచ్చే 100లో 20 రూపాయలు వాళ్ళకి వెళ్ళాలి, 80 రూపాయలు వీళ్ళకి లభించాలి. అదేవిధంగా రిజర్వేషన్లలో 20% వాళ్ళకి, 80% వీళ్ళకి. అది కామన్గా జరుగుతుంది. అది అయినా కూడా ఈ గత 75 సంవత్సరాలుగా గిరిజనులకు ఇచ్చే రిజర్వేషన్లు పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. ఓకే. ఇచ్చే 6.5%లో 3% ఇంప్లిమెంట్ అయినాయి. ఇంకా 4.5% చేయాలా? ఇప్పుడు ఇంకా 4% పెరిగినాయి. అంటే 10%లో కేవలం 4% ఇంప్లిమెంట్, మిగతా 6% చేయాలా. అది చేయకుండానే లంబడోళ్ళు ఈ గోండుల హక్కు తినేస్తున్నారంటారు. ఎందుకన్నారు? ఇది కేసీఆర్ తత్వం. కేసీఆర్ 100 బాగదులు, కేసీఆర్ చెంచాలు ఆ గిరిజన ప్రాంతాలలో భూముల్ని కొల్లగొట్టారు 170కి వ్యతిరేకంగా. తర్వాత అక్కడ జరిగేటువంటి మరి పెద్ద పెద్ద కంపెనీస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, నిర్మాణాలు కానీ, డ్యామ్స్ కానీ అక్కడ ఈ మిడిల్ మెన్ వీళ్ళు పోయి అక్కడ ఆక్యుపై చేసుకున్నారు. సో ఆ సమస్య బయటికి రాకుండా, ఎందుకంటే నక్సలైట్లు పట్టుకుంటారు వాళ్ళని. సో అక్కడి నుంచి ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి లంబాడోళ్ళు గోండుల మధ్య పనిచేయాలి. ఇది పరిస్థితి. సో మరి అటువంటిది చేసి ఇప్పుడు లంబాడీలు, గోండ్లు, మరి వీళ్ళు కురుమలు, యాదవులు, బెస్తవాళ్ళు, తర్వాత బుదిరాజులు, ఈ విధంగా కులాల మధ్య కొట్లాట పెట్టి తన పబ్బం గడుపుకునేటువంటి రకం కేసీఆర్. సో కాబట్టి ఇది ప్రజలు గుర్తించినారు. వీళ్ళకి 12% రిజర్వేషన్లు ఇస్తానంటారు. అది ఎక్కడ పోయిందో తెలియదు. అదే రకంగా గ్రామ పంచాయతీలు అన్నారు. మేమన్నావు రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయవా? రెవెన్యూ గ్రామ పంచాయతీ ఉంటే అది దానికి ప్లాన్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది, గ్రాంట్స్ ఉంటాయి. దీనికి కేంద్రం ఇస్తుంది గ్రాంట్. గిరిజన గ్రామ పంచాయతీ, గిరిజన రెవెన్యూ గ్రామ పంచాయతీ అయితేనే గ్రాంట్స్ వస్తాయి. అది చేయకుండా కేవలం గిరిజన పంచాయతీలు చేశారు. ఈ రోజు వరకు అక్కడ ఒక బిల్డింగ్ లేదు, ఒక కుర్చీ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక ఎలక్ట్రిసిటీ లేదు. ఆ విధంగా చేసి సేవాలాల్ మహారాజ్ పేరుతో నేను సంవత్సరానికి ₹1 కోటి ఇస్తానని అదొకటి పెట్టాడు. ఒక కోటితో అయ్యేదేముంది అక్కడ? సేవాలాల్ మహారాజ్కి ఇక్కడ 300 ఎకరాలు బంజారా హిల్స్ లో ల్యాండ్ ఉంది, అది రిజిస్టర్ చేయమని అది మాట్లాడు. కేవలం అదేదో భవన్ కట్టించి గాంధీ సిక్కుల భూమి, అది కూడా క్లియర్ లేదు. ఇక తర్వాత ఏదో గవర్నమెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు ఊరుకున్నారు తప్ప అది కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్. సో ఆ విధంగా ప్రజలను మభ్యపెట్టి ఈ రోజును తెలంగాణలో నాశనం చేసేసినాడు. అందులో నేను కూడా ఒకటి. హరీష్ రావును పక్కన పెడుతున్నాడు. హరీష్ రావు ఈ యొక్క రజతోత్సవ సభలలో పాల్గొనడానికి విముఖంగా ఉన్నాడు. ఇట్లాంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? ఇటు కేటీఆర్ కానివ్వండి, ఇటు హరీష్ రావు కానివ్వండి, ఇటు కవిత కానివ్వండి. ఆ కేటీఆర్ హరీష్ అంటే, కేటీఆర్ కవిత అంటే 2008 వచ్చినటువంటి వాళ్ళు. మీ ముందు నుంచి ఉన్నటువంటి హరీష్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం చరిత్రలో చదివేవాళ్ళు అలీబాబా 40 దొంగలు. వీళ్ళు అలీబాబా 4 దొంగలు. వీళ్ళంతా ఒకటే. వీళ్ళకి మధ్యలో వాళ్ళు ఎప్పుడైతే వీక్ అవుతారో అప్పుడు ఒకళ్ళు మీద ఒకళ్ళు, అంటే ఇష్యూ మూవ్మెంట్ డైవర్ట్ చేయడానికి. కేసీఆర్తో హరీష్ రావుతో వచ్చేది ఏముంది తెలంగాణకి? హరీష్ రావు కూడా బ్రహ్మాండంగా కేసీఆర్ లెక్క సంపాదించుడు. అతనే తక్కువ తినలే. హరీష్ రావు రబ్బర్ చెప్పులు, ట్రక్ డబ్బా, నా ముందు మా ముందు. ఎక్కడున్నాడు ఈ రోజు? చూడండి మీరు, షిమ్లా ఎక్కడ హోటల్స్ అంట బయట సింగపూర్ లో అక్కడ. అదే కేటీఆర్ హౌస్ కీపింగ్. ఈ రోజు
ఏముంది, ఎక్కడున్నారు వాళ్ళు? ఎన్ని ఫామ్ హౌజులు ఏంటిది? Yes. కవితక్క ఎక్కడున్నారు ఇప్పుడు? అదే కేసీఆర్ తక్కువ ఉందా? సో ఈ విధంగా తెలంగాణను ఆగం పట్టించారు. ఇప్పుడు వీక్ అయిపోతున్నాం, అందరం చేస్తామని అనగానే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇది ఇప్పుడు ఈయన హరీష్ రావును దించుతున్నాడు, ఆయన ఎక్కిస్తున్నాడు. వీళ్ళు దించితే ఎక్కితే ఏమైంది? అయ్యా హరీష్ రావు వస్తే పీకేదేముంది, కేటీ రామారావు వస్తే పీకేదేముంది, కేసీఆర్ ఉంటే పీకేదేముంది? తెలంగాణ నాశనం చేసినారు. ఇప్పుడు వాళ్ళు సంపాదించినటువంటి అవినీతి డబ్బులు అది రికవరీ చేసేటువంటి పరిస్థితి. ఈ మోడీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మోడీ గారు మీరే చెప్పినారు, మోడీ షికంజా కసరహా. మోడీజీ ఎందుకు కసాయిస్తలేవు షికంజా? ఏమైంది? ఏటీఎం అన్నావు, ఏమైంది? చెయ్యి. ఫోన్ ట్యాపింగ్ ఇదే మన చిలక పలుకులు పలికే మా హోం మంత్రిగా ఉండే మన కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోం మంత్రి, తన కాన్స్టిట్యున్సీలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈయన ఇంటెలిజెన్స్, ఈయన యొక్క ఇప్పుడు బొగ్గు గనుల శాఖ మంత్రి ఉన్నారు, అప్పుడు హోం శాఖ మంత్రి. అప్పుడు అదే అప్పుడే అంటున్నా. మరి అప్పుడు ఏం చేసినారు వాళ్ళు? ఎందుకు పట్టలేదు? ఇది ఎవరి తప్పు? కేంద్రం తప్పు. సో కేంద్రం బాధ్యత వహించాలా, కేంద్రం చర్యలు తీసుకోవాలా? అయితే మీరు స్టేట్ తీసుకోవడం లేదంట. స్టేట్ అయితే ఇమీడియట్ గా అన్ని కమిషన్స్ వేసినారు. అవును, దే ఆర్ ఆన్ ది జాబ్. సో నేను ఇప్పుడు చెప్పేది అంటే కేంద్రమైనా రాష్ట్రమైనా కేసీఆర్ ను ఫిక్స్ చేయాలా, కేసీఆర్ కుటుంబాన్ని ఫిక్స్ చేసి తెలంగాణని కాపాడాలా, లేకుంటే తెలంగాణని ఎవడు బాగు చేయలేడు. రేవంత్ రెడ్డి గారు రేం బౌళ్ళు కష్టపడుతున్నారు, కష్టపడే తత్వం ఉంది, కానీ డబ్బులు లేవు. ఆ వచ్చే డబ్బులు ఇప్పుడు వచ్చే దాంట్లోనే నెలకి వచ్చేది 18,000 కోట్ల మేలోనే ఇప్పుడు నడిపిస్తున్నాడు. అవును. సో ఇప్పుడు అది కాలేదు, ఇది కాలేదు అని చెప్పేసి అయినా కూడా ఇప్పుడు సన్న బియ్యం కానీ, ఫ్రీ బస్సు కానివ్వండి, గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. అవును. తర్వాత రైతుల రుణమాఫీ అందరికి అట్లా. ఇప్పుడు మీరు రాళ్ళు రొప్పలకి, గుట్టలకి, పెట్రోల్ బంకులకి, రియల్టర్లకి, సినిమా హీరోలకి ఇస్తుంది. వాళ్ళని ఆపగానే వాళ్ళంతా కలిసి ఇదంటే ప్రభుత్వం మీద దుష్ప్రచారం. సో ఈ కేసీఆర్ అనేవాడు గోబెల్స్ కాలేజీకి ప్రిన్సిపల్ ఆఫ్ గోబెల్స్ కాలేజ్.